నిన్న మీరు చెప్పారు కదా చాలా వరకు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అందించండు, మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? ఏమి ఇవ్వలేము. ఎందుకు? మన దగ్గర ఏం నథింగ్ ఈస్ దేర్, మన దగ్గర ఏం కూడా లేదు. సో మనం ఏం ఇవ్వగలుగుతాం? నథింగ్. మనమేమో ఇచ్చే పరిస్థితిలో లేము, ఎందుకంటే మనదంటూ ఏం లేదు, నథింగ్. మన నైట్ అంతా ఆలోచన చేసిందా మనది ఏం లేకపోతే ఎట్లా, మనది ఏం లేకపోతే ఎట్లా అని ఏమన్నా నైట్ అంతా ఆలోచన చేసిందా? వాట్ ఈస్ వీ? మనం ఏంటిది మరి? మనం ఏంటిది? మనం ఏంటిది? మనము ఏంటిది? జీరో. ఎందుకు జీరో? ఇంత మంచి బాడీ ఉన్నది, ఇంత మంచి ప్రపంచం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వై వీఆర్ జీరో? అంటే మనది అంటూ ఏం, ఎవ్రీథింగ్ ఈస్ గిఫ్టెడ్ బై నేచర్. ఎవ్రీథింగ్ ఈస్ గిఫ్టెడ్ బై సంథింగ్, వెదర్ యూ గాడ్ నేచర్ ఆర్ సృష్టి ఆర్ గాడ్ ఆర్ ప్రకృతి ఆర్ వాట్ ఎవర్ మే. మనం గిఫ్టెడ్ థింగ్. సో దిస్ ఈస్ ఎన్ రెంటెడ్ హౌస్. ఇదేంటిది? రెంటెడ్ హౌస్. ఈ రెంటెడ్ హౌస్ లో కొన్ని సంవత్సరాలు ఉంటాం, దాని తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపో. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఖాళీ చేసి వెళ్ళిపోయేదానికి ఈ టెన్షన్, ఈ వరీస్, ఇవన్నీ దేని కొరకు? ఖాళీ చేసి వెళ్ళిపోతుందా? మనం ఖాళీ చేసినా ఖాళీ చేయకున్నా ఖాళీ అవుతుందా కదా? అవుతుంది కదా. మరి దీనికి ఎందుకు టెన్షన్, దీనికి ఎందుకు వరీస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాశాను, మీరు ఎవరికైతే హాని చేసిండ్రో వాళ్ళకు మంచి చేస్తున్నారా? ఇస్ ఇట్ ట్రూ? మనము మత్తులో లేకపోతే ఏదో నశలో మనం ఎవరికైనా హాని చేస్తే వాళ్ళకు మళ్ళీ మంచి చేసినావా లేదా అది సమీక్షించుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు మంచి చేయగలుగుతాం? వాళ్ళకు ఎప్పుడు మంచి చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 మందికి హాని చేసేది అనుకో, చలో 10 మంది కాదు, ఇద్దరికి హాని చేసేది అనుకో, మీ మిస్సెస్ కు, మీ పిల్లలు, ఒక ముగ్గురికి హాని చేసేది అనుకో, అప్పుడేమైతే అప్పుడేమైతే ఓ ముగ్గురికి హాని చేసేది అనుకో, ఏమైంది? ఆ ముగ్గురికి మీరు మంచి చేయాలి, ఆ ముగ్గురికి మంచి చేయాలి. ఎట్లా చేస్తారు? హౌ యూ విల్, ఎలా చేస్తారు? వాళ్ళకి మంచి ఎలా చేస్తారు చెప్పండి? మంచి చేయాలి ఏ రకంగా చేస్తారు? మనము ఒప్పుకునేటట్టు మంచి చేస్తాం, ఒప్పుకునేటట్టు మంచి చేస్తాం, సంలాయించి మంచి చేస్తాం, వాళ్ళని సంలాయిస్తాం. ఓకే, ఇంకా ఎట్లా మంచి ఎట్లా చేస్తారు మీరు? अगर अगर आपको अपने घर वालों को किसी को उनका अच्छा करना है, अच्छा ही करना है, उनके लिए कुछ अच्छा करना है, तो कैसे करें? చెప్పండి. వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని హెల్ప్ చేయాలి. వాళ్ళ అవసరాలని తెలుసుకొని హెల్ప్ చేయాలి. ఓకే, ఇంకా వాళ్ళ అవసరాలని తెలుసుకొని హెల్ప్ చేయాలి. ఇంకా ఏం చేయగలరు? ఎట్లా చేయగలరు? మంచి చేయాలి కదా. మీ అమ్మకు మీ మూలంగా బాధ కలిగింది, మీ ఫాదర్కు, లేదా మీ పిల్లలకు, మీ బ్రదర్కు, మీ సిస్టర్కు, మనం మంచిగా ఉండాలి. వెరీ గుడ్. మనం అంటే మనం మంచిగా ఉంటేనే మంచి చేయగలం. ఫస్ట్ ఎవరికి మంచి జరగాల? మనకు మంచి జరగాలి. ఫస్ట్ మనకు మంచిగా జరిగిన తర్వాతనే ఫస్ట్ మనం మంచిగా చేసుకోకుండా వేరే వాళ్ళకు చెయ్యలేము. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదు? అది మిగతా వాళ్ళకు మంచి చేయాలంటే మొట్టమొదటి విషయం ఏంటిది? మనకు ఫస్ట్ మంచిగా చేసుకోవాలి. వి షుడ్ బి
clear. We should be good. Then only we can do something good for others. మనకు మంచిగా చేయకుండా సో ఫస్ట్ మనం వస్తాం అక్కడ కూడా, దాని తర్వాతనే మిగతా మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్, మన సొసైటీ వస్తాయి. సో ఏ రకంగా మనం మంచిగా చేసుకోవాలి, మనలో ఏ రకంగా చేసుకుంటాం? ఒకటైతే అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నదే కదా ఇస్తాం. మీ దగ్గర డబ్బులు లేవు, ఏమి ఇస్తాం? ఇస్తారా? మీ దగ్గర రైస్ ఉన్నది చాలా, ఏం చేస్తారు? 1 కిలో 2 కిలోలు 50 కిలోలు ఇచ్చేస్తారు. మీ దగ్గర పప్పు ఉన్నది ఇచ్చేస్తారు, మీ దగ్గర ఉప్పు ఉన్నది ఇచ్చేస్తారు, చలో మీ దగ్గర డబ్బు ఉన్నది ఇచ్చేస్తారు. ఏదో ఉన్నది మన దగ్గర ఉన్నదే కదా ఇస్తాం. మన దగ్గర లేనిది ఎట్లా ఇస్తాం? మన దగ్గర మంచి లేనిది మంచి వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాం? మన దగ్గర మంచి లేనిది మంచి వేరే వాళ్ళకి ఎలా చేస్తాం? సో ద కండిషన్ ఈస్ వి షుడ్ గుడ్ ఫస్ట్. మనం మంచిగా లేకుండా వేరే వాళ్ళకి మంచి చెయ్యలేము. దట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. మనం అనుకుంటాం మంచి చేస్తున్నామని, బట్ వాట్ ఎవర్ మన దగ్గర ఉంటుందో అదే చేయగలుగుతాం. ఫస్ట్ ఏం చేయాలి మరి? మన ఓన్ బాడీ అండ్ మైండ్ షుడ్ బి ప్యూరిఫైడ్, క్లియర్. మన శరీరం, మన మైండ్ ఫస్ట్ ఏం కావాలా? ప్యూరిఫై కావాలి. Then only we can do something good for others. Unless until we clear our body and mind, we can't do any good things for others. మనం వేరే వాళ్ళకి మంచి చెయ్యలేము. That is next to impossible. So the first condition is మనమే, we only. Next anyone, that may be father, mother, sister, or country, or the prapancham, whatever may. సో ద ఫస్ట్ కండిషన్ ఏంటి? మనమైన తర్వాతనే నెక్స్ట్ వేరే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ మీ అండ్ హౌ ఐ విల్ ప్యూరిఫై మై మైండ్ అండ్ బాడీ. సో మొట్టమొదట మన కాన్సన్ట్రేషన్, మన దృష్టి అంత ఎక్కడ ఉంటుంది? మన ఓన్ బాడీ అండ్ మైండ్ పైన ఉంటుంది. Our own body and mind. So how we can purify ourselves? ఏ రకంగా చేయడం? ఏ రకంగా చేస్తాం? మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ ఈజ్ ఇన్ జనరల్ గా చెప్తున్నాం. దిస్ ఈజ్ మెడిటేషన్ ద్వారా చేస్తాం. ఓకే, ఇంకా ఇంకేం చేయగలరు? ఎట్లా చేస్తారు? నేను ఎంతో చెప్పినా కదా, మీరు ఏమన్నా మంచి చేయాలంటే మీరు కూర్చుండరా? చెట్ట పెట్టేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటారా? కూర్చోలేదు. మంచి చేయాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా పడిపోయినాడు కూర్చుంటారా? ఏం చేయాలి? మనం ఏ రకంగా ప్రూవ్ చేసుకోగలుగుతాం? How we can improve our sign? What is the way? ఏ రకంగా చేయగలుగుతాం? సో we should know, మనకు ఈ బాడీ అండ్ మైండ్ మెకానిజం అర్థం కావాలి. ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. దెన్ మెల్లిమెల్లిగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపేర్ చేయాలి, కార్ రిపేర్ చేయాలి, ఏం చేస్తాం? దాని పార్ట్స్ తెలుసుంటాయి కదా, దాని పార్ట్స్ తెలుసుంటాయి, అక్కడ ఏమున్నదో తెలుసుంటాయి, ఎక్కడ దేనికి కనెక్షన్ ఉన్నదో తెలుస్తుంది. అది తెలియకుండా ఏమైనా చేయగలుగుతారా? చెయ్యలేదు. ఏమన్నా చేయడానికి పోతే ఏమైతే మళ్ళీ ఖరాబ్ ఉన్న కనెక్షన్. సో ద ఫస్ట్ థింగ్ ఏంటిది? ఆ ప్రాసెస్ ను ప్రాపర్ వేలో మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకోవాలి. సో హౌ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్నారు,
చాలా థాట్స్ వస్తున్నాయి. సార్ మెడిటేషన్ అనుకోండి, చాలా థాట్స్ వస్తున్నాయి. ఏమన్నా థాట్ వస్తా ఉన్నది, ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని థాట్ వస్తా ఉన్నాయి. అప్పుడేం చేస్తాం? మీరేమో థాట్ రావద్దు, నా ప్యూరిఫై కావాలని కూర్చున్నారు, కానీ రివర్స్ అవుతున్నారు. దెన్ పెరుగుతున్నది. ఇంకా కళ్ళు మూసుకుంటే శత్రువే ముందుకు వస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే మనతోటి ఎవరితోటైతే గొడవ ఉన్నదో ఆ వ్యక్తి ముందుకు వస్తున్నాడు. ప్రతిసారి అదే వ్యక్తి వస్తున్నాడు. మిస్సెస్ తోటి గొడవ అంటే మిస్సెస్ వస్తున్నది, హస్బెండ్ తోటి గొడవ అయితే హస్బెండ్ వస్తున్నాడు, డాడ్ తోటి గొడవ అయితే డాడీ వస్తున్నాడు, లేకపోతే ఫ్రెండ్ వస్తున్నాడు, ఇంకెవరు వస్తున్నాడు, తిరుగుతుంటాయి కదా మైండ్ లో. కళ్ళు మూసుకొని కూర్చున్నారు, అదే తిరుగుతున్నది. దెన్ అంటే మీరు క్లియర్ చేయడానికి కూర్చున్నారా, పెంచుకోవడానికి కూర్చున్నారా? శత్రుత్వాన్ని పెంచుకోవడానికి కూర్చున్నారా, క్లియర్ చేయడానికి కూర్చున్నారా? కానీ అవుతున్నది ఏంటిది? ఇంకా పెరుగుతున్నారు. అప్పుడు ఏ రకంగా చేయాలి? సో మెడిటేషన్ అన్నది, ధ్యానం అన్నది అది ఒక పార్ట్, అదొక భాగం. మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలంటే మెడిటేషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్. బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అప్పుడు ఏమైతుంది? ఆ మెడిటేషన్ ద్వారానే నువ్వు ఇంకెక్కువ, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్, దెన్ నీ ఫ్రస్ట్రేషన్ పెంచుకుంటావు, నీ కోపాన్ని. ఎందుకంటే అదే విషయం ముందుకు వస్తా ఉన్నది, అదే విషయం కళ్ళ ముందుకు వస్తా ఉన్నది, అదే విషయం జ్ఞాపకం వస్తా ఉన్నది. సో కోపం, ఇవేస్తా, ఎదురుతా, కొడతా. సో మైండ్ స్టేబుల్గా ఉంటున్నదా? ఉండట్లేదు. మైండ్ ఏమైతున్నది? డిస్టర్బ్ అవుతుంది. సో నీకేమవుతున్నది? మైండ్ యాక్టివిటీ తోటి కోపం వస్తున్నది, ఫ్రస్ట్రేషన్ వస్తున్నది, అని సంథింగ్ వస్తున్నది. ఇవన్నింటినీ తగ్గియాలంటే ఏం చేయాలి? అదే మెడిటేషన్ కూర్చుంటేనే ఇవన్నీ వస్తాయి కదా, ఎవరికైనా వస్తున్నాయి కదా, అదే ఫీలింగ్, అదే జ్ఞాపకం వస్తున్నాయి లేదా, అదే చేయాలి అనిపిస్తుందా లేదా? సో దాంతో బయటపడడానికి కూర్చుంటున్నాం, కానీ అదే విషయం వస్తున్నది. అప్పుడు ఏంటిది? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏ రకంగా మనం ముందుకెళ్దాం? సో మెడిటేషన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్. ఓకే, మెడిటేషన్ అనేది ఓన్లీ వన్ పార్ట్. దీంట్లో ఒకటి ఏమిటని శీలం ఉంటుంది. శీలం, దీన్ని ఏమంటారు? శీల అంటారు. ఇంగ్లీష్, హిందీలో శీల అంటారు, తెలుగులో శీలం అంటారు. రైట్. దాని తర్వాత అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? దీన్ని మారల్స్ అంటారు. ఏమంటారు? మారల్స్. ఇంగ్లీష్ లో ఏమంటారు? మారల్స్. తెలుగులో శీలం. ఇంకొకటి ఏముంటుంది? ఇదేంటిది? మెడిటేషన్ అంటే ఒక రకమైనటువంటి లైక్ సమాధి అంటారు. దీని ఏమంటారు? సమాధి అంటే డీపెస్ట్ వే ఆఫ్ ఒక ధ్యానం చేస్తాం కదా, లోతుగా చేస్తే అప్పుడు ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. సో అప్పుడు ఒక సమాధి అవస్థకి వెళ్ళిపోతా ఉన్నారు. లైవ్ గానే శ్వాస నడుస్తున్నది, బట్ ఆ స్టేజ్ కు వెళ్ళిపోతాం. దట్ ఈస్ కాల్డ్ సమాధి. సో శీల్ సమాధి. దీన్ని ఇంకొకటి ఏమంటారంటే ప్రజ్ఞాన్. సో దిస్ ఈస్ ఆల్ కోరిలేటెడ్ విత్, ఇది ట్రయాంగులర్ ఉంటుంది. ఎటువంటిది? త్రిభుజాకారంలో ఉంటుంది. ఎట్లుంటది? త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది? మీకు కూర్చున్నప్పుడు ఆలోచనలు తగ్గాలి, ఎక్కువ ఇబ్బంది కలగకూడదు. చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చి అసలు మీరు కళ్ళు మూసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఏమో మైండ్ లో నడుస్తున్నది కాబట్టి, ఏదో మైండ్ లో నడుస్తున్నది కాబట్టి కళ్ళు మూస్తారా? కళ్ళు ఎందుకు మూయరు ఎక్కువ మంది? ఏదో నడుస్తూ ఉంటే కళ్ళు తెరుస్తూ ఉంటాం. సో కళ్ళు 10 నిమిషాలు కూడా చాలా మంది ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయమంటే ఏమంటారు? కాదు. ఎందుకు కాదు? మైండ్ లో ఒకటి నడుస్తా ఉంది ఎప్పటికీ, 24 hours.
ఏదో గిరా 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 తిరుగుతున్నది కదా, ఈ ఆలోచన ఇది అందుకనే కళ్ళు మూయడం కుదరదు. సో 10 నిమిషాలు కళ్ళు మూయమంటే 10 సార్లు తెరిచి చూస్తాం. ఎందుకు? సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. సో కేవలం మెడిటేషన్ అంటే కేవలం మెడిటేషన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్, బట్ అలాంగ్ విత్ దట్ దాంతో పాటు ఏముండాలా? మారల్స్ అంటే శీలం అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మందు తాగి ఏం చేస్తారు? ఏదో స్వీట్ పెట్టుకుంటారు, ఎందుకు ఇంట్లో వాసన రావాలి. స్మోక్ చేస్తారు. ఏం చేస్తారు? స్మోక్ చేసిన తర్వాత ఏదో సుపారో బిపారో ఇంకేదో స్వీట్ వేసుకుంటారు, బొబ్బలుగా వేసుకుంటారు, వస్తారు. ఎందుకు వేసుకుంటారా? స్మెల్ రావడం, ఇంట్లోకి. ఎందుకు? స్మోక్ తోట, లేకపోతే ఇంకొక లంగ్స్ పాడే, హెల్త్ పాడే. సో ఇది అర్థం కావద్దని మనం ఏం చేస్తాం? ఏదో దీన్ని ఇంటికి వచ్చేస్తాం. ఏం చేస్తున్నాం? దాస్తున్నాం. ఏం చేస్తున్నాం? సో మనకేమనిపిస్తుంది? మిస్సెస్ కు ఇక అర్థమైపోయింది, మళ్ళీ స్మోక్ చేసాం, మందు కొట్టి వచ్చాం. మనం ఏం చేస్తాం? జర సులుగుతాం కానీ జర టైట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాలు అడిగిపోయినా కానీ జర అడుగులు స్ట్రాంగ్ గా వేయడానికి ప్రయత్నం చేస్తాం. సో జనరల్ గా ఏం చేస్తున్నాం? దానికి అర్థం అబద్ధం. ఏం చేస్తున్నాం? అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు ఏమనిపిస్తుంది ఎప్పటికీ? ఇక తెలిసిందో, ఇక తెలిసిపోయిందో, తెలిసిపోయిందో, లేకపోతే నేను ఫలానా పని చేసిన, తప్పు పని చేసిన తెలిసిపోయిందో, మందు తాగిన తెలిసిపోయిందో, లేకపోతే ఎక్స్ట్రా మరైటల్ అఫైర్ పెట్టుకున్నా తెలిసిపోయిందో, అంటే వ్యభిచారం చేసిన తెలిసిపోయిందేమో, మా మిస్సెస్ కి తెలిసిందో, లేదా మా తల్లిదండ్రులకు తెలిసిందో, ఎప్పటికి మైండ్ లో తెలుసా. సో అది మిమ్మల్ని కూర్చుండనిస్తుందా? మెడిటేషన్ అది మిమ్మల్ని ఏమన్నా డబ్బులు వేస్ట్ చేసింది, చాలా కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ వేస్ట్ చేసి, సో అది తెలియకుండా ఏం చేస్తారు? దాస్తా ఉంటారు. సో అప్పుడు మేము మెడిటేషన్ పైన కూర్చోమంటే మీ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారా? చేయలేదు, అది కుదరదు. సో కళ్ళు తెరుస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసేది ఒక పర్సన్, ఎవ్వరికి తెలియదు, డబ్బులు ఉన్నాయి, అన్ని పాకెట్లు ఉన్నాయి, ఎవ్వరికి తెలియదు, ఆయనకే తెలుసు. ఆడ పోలీసు వచ్చిండు వేరే పని, ఏమనుకుంటాడు? ఎట్లా తెలిసింది? సీసీటీవీలో చూసిందా, నా కోసం వచ్చాడు. ఆయన వేరే పనికి ఈయన సైడ్ వస్తున్నాడు అన్నారు. అప్పుడు ఏమైతే వేరే పని ఏదో ఒక పనికి ఈయన సైడ్ ఇట్లా వస్తున్నాడు అనుకో, అప్పుడు ఏమైతే ఆయనకి ఏమనిపిస్తుంది? నా పనికి వస్తున్నాడు, నా దగ్గర. ఆయనకి తెలుసా పోలీస్ అయినా ఆయన వేరే పనికి వస్తున్నాడు. జనరల్ గా జరుగుతాయా? లేకపోతే ఎవరన్నా మన దగ్గర చూసినా ఈయనకు కూడా తెలిసింది, చెమట స్టార్ట్ అయింది. ఈయన కూడా వీళ్ళందరూ మాట్లాడుకుని నా గురించి తెలిసిపోయిందేమో, ఎవరికి తెలియదు. ఈయననే లోపల ఆయన ధ్యానం ఎంతసేపు కూర్చుంటాడు? కళ్ళు మూత పడితే కళ్ళు మూత పోనీ నిద్ర వస్తుంది, ధ్యానం పోనీ నిద్ర వస్తుందా? ధ్యానం తర్వాత నిద్ర వస్తుంది కనీసానికి నేచురల్ గా వచ్చేది. దట్ ఈస్ అలా లేనప్పుడు మీ మైండ్ ఎట్లా చేస్తారు? మీ మైండ్ ప్యూరిఫై చేయనప్పుడు మీరు మంచి విషయాలు మిగతా వాళ్ళకు లాభం కలిగేలాగా ఎట్లా చేస్తారు? సో మీరు శీలంలో ఏ శీలం భంగమైన మెడిటేషన్ కాదు. మీకు మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి. కళ్ళు మూయని చాలా ఫోర్స్ఫుల్ గా కళ్ళు మూసినా తెరుస్తాను. ఏమైంది? సో సాధ్యం. సో ఈ శిలాలలో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ అబద్ధాలు ఆడినమా? అబద్ధాలు ఆడిన. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పోగొట్టిన, పద్దాలాడు. ఏం చెప్పినా? డాడీ తోటి ఫీ కట్టమని ఇచ్చాడు, లేకపోతే ఏదో దేంట్లో పెట్టేసిన పేని. ఏం చెప్తాం? ఉన్నాయి, అక్కడ పెట్టినా, మా ఫ్రెండ్ కాడ పెట్టినా. ఆ పర్సన్ మెడిటేషన్ పైన కూర్చుంటాడా?
మందు తాగిండు పర్సన్ ఎవరన్నా మెడిటేషన్ కూర్చుంటాడా? అప్పుడు కూడా అబద్ధాలే. స్మోక్ చేసాడు, ఇంకా వేరే చేసాడు, ఏమనుకుంటాడు? వీళ్ళకి తెలిసిండు, వాళ్ళకి తెలిసిండు, ఎప్పటికి కంగారు లోపల. లోపల ఎప్పటికీ కంగారు, ఎప్పటికీ ఆలోచన. సో అలాంటి పర్సన్ ఒక కాడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, ఆలోచన చేయగలరు. సో మెడిటేషన్ ఒకటే కాదు, మెడిటేషన్ తో పాటు మీకు డైలీ మీరు చెప్తారు కదా, ఫస్ట్ థింగ్ ఈజ్ అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు నెక్స్ట్ మందు మొత్త పదార్థాలు సేవించాలి. అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఉన్నాయి? మనం పొద్దున లేస్తే పడుకునే వరకు నిద్రలో కూడా నడుస్తూనే ఉంటాయి అబద్ధాలు. ఒక బాటిల్ కొడతాం, జస్ట్ సిస్టే పెట్టినాయి, సిస్టికే ఎంత కొట్టినాం, ఇంత కంబా కొడతాం, ఏం చెప్తాం? సిస్టే. జస్ట్ అది కూడా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తానే, అది కూడా ఫ్రెండ్ పైన వేసేస్తాం. ఆ 60 ml వేసింది మనమే 2 బాటలు, వానికి కూడా ఫోర్స్ఫుల్ గా మనమే తాగిపించినాం. అది తాగనంటే మనం ఏం చెప్తాం? ఇంట్లో లివర్ ఖరాబ్ అయింది అన్నా కూడా, లివర్ ఖరాబ్ అయింది అన్నా కూడా ఎందుకు కంట్రోల్ కాలేదు. సో అబద్ధాలు ఆడుతున్నాం. నేను కాదు ఆడియన్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు కదా ఫ్రెండ్స్ కూడా సార్. నార్మల్ ఫ్రెండ్స్ ఏమో మంచిగా ఇల్లు ఫ్యామిలీ తోటి మంచిగా ఉన్నాడు, మనం ఏడున్నాం కానీ మనం వాళ్ళ పని చేస్తాం. నేను ఎట్లా అయితే మా ఫ్రెండ్స్ అది ఇదే కదా చెప్తే. సో ఏం చేస్తున్నాం? అబద్ధాలు. మందు మత్తు పదార్థాలు తీసుకోలేదని చలో నిజం చెప్పినా కొట్టిందేమో కంబ, చెప్పేదేమో 60 ml. జస్ట్ దాంట్లో కూడా వాటర్, సోడా, దాంట్లో కూడా థమ్స్ అప్, దాంట్లో కూడా కోకా కోలా, ఇవన్నీ వేసి తీసుకున్నా. జస్ట్ అట్లా టెస్ట్ చేసిన అంతే. బర్త్డే కాబట్టి, మ్యారేజ్ కాబట్టి జస్ట్ అట్లా చేసిన. ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి కొంచెం డ్రగ్స్, కొంచెం దాన్ని కొంచెం. నేను ఐఎమ్ వెరీ చాలా మంచోని. ఇదే కదా చెప్తాం. ఏం చేస్తున్నాం? అబద్ధాలు. సో ఆ పర్సన్ కూర్చుండబెట్టాడు కొద్దిసేపు ప్రశాంతంగా, ఒక కళ్ళు తెరిచి కూడా ఒక కాడ కూర్చుంటాడు. కళ్ళు తెరిచి కూడా ఒక దగ్గర కూర్చుంటలేడు. బాడీ టోటలీ అన్స్టేబుల్, మైండ్ టోటలీ అన్స్టేబుల్. సో నువ్వు మెడిటేషన్ వదిలేసాడు, మెడిటేషన్ చేయడం పక్కకు పెట్టేశాడు. కళ్ళు తెరిచి జస్ట్ కామ్గా ప్రశాంతంగా ఒక కాడ కూర్చో అంటే కూర్చుంటాడా? శబ్దాలు కాడుతున్నాయి ఎప్పుడు లేవు. ఎప్పుడు ఫింగర్ పవన్ కళ్యాణ్ తగ్గేదే లేదా, ఏదో ఉంటుంది తగ్గేదే లేదు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, గోగుతా ఉంటావు. కూర్చుంటావా కామ్గా? చెయ్యి పైకి పోతుంది, ఇటు పోతుంది, ఏం చేయాలి అర్థం కాదు. దాంట్లోనే 10 సార్లు పొజిషన్ చేంజ్ చేస్తా ఉంటాము. చేస్తామా లేదా? కూర్చున్నా కానీ ఒకవేళ ఫోర్స్ఫుల్ గా 10 మంది కట్టెతోటి కొట్టని కొడతాం, ఒక కాడ కూర్చోమంటే 10 మంది కట్టెలు పట్టుకొని ఉన్నారు అనుకో, జస్ట్ కూర్చో, ఏం చేయకు, ప్రశాంతంగా. అప్పుడు కూడా ఏం చేస్తాం? ఇంకా దీనిపైన ఇస్తాం, మళ్ళీ దీనిపైన ఇస్తాం, ఒకసారి రాపుతాం, ఒకసారి ఏం చేయాలా? గడబడి ఉంటే అవుతుంది. ఏం మెడిటేషన్ చేస్తాం? అది పోనీ ప్రశాంతంగా ఇచ్చి కూర్చోండి అంటేనే కాదు. అటు కిచెన్ లోకి పోతాం, ఇటు వస్తాం, బెడ్రూమ్కి వెళ్తాం, మళ్ళీ వాష్రూమ్ వెళ్తాం, మళ్ళీ ఇటు వస్తాం. ఎందుకు వెళ్తుండదు? ఎందుకు? మైండ్ స్టెబుల్ లేదు. మైండ్లో కావాలి. ఒకటైతే డ్రీమింగ్ ఉన్నది, ఒకటైతే అబద్ధాలు ఆడినావు, అన్నీ ఉన్నాయి. అలాంటి మనసు ప్రశాంతంగా ఎట్లుంటుంది? స్టెబుల్గా ఎట్లుంటుంది? ఉండదు. పేమెంట్ వచ్చింది, పేమెంట్ సగం షాప్ లో కట్టేసినాం, ఎందుకంటే బిల్ ఎక్కువ అయింది. మిస్సెస్కి ఏం చెప్పినాం? గిన్నె డ్యూటీలు చేసిన గింతే వచ్చింది పేమెంట్, సగం పేమెంట్
ఫ్రెండ్కి ఇచ్చేది ఉండే వాడు ఒకసారి స్పాన్సర్ చేసిండు, ఇలా కట్టేది ఉండే అది కట్టేసినాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, మిస్సెస్ కు తెలియదు. ఈసారి ఈఎంఐ కట్ అయింది, లేకపోతే ఇంకోటి కట్ అయింది, ఇంకోటి కట్ అయింది అని అంటే ఆమె ఏమనుకుంటది, మనకు మనసులో ఇదే కదా, ఇదే కదా చెప్తుంది. పిఎఫ్ తీసేసినాం, అది తీసినాం, ఈ పర్సనల్ లోన్ తీసినాం, ఆ పర్సనల్ లోన్ తీసినాం, ఆడ కట్టేసినాం, అది అన్ని కథ కథ కదా, ఇవన్నీ దాస్తూనే ఉంటాయి. అది అది ఇట్లా జమ అవుతుంది. అది ఏమైతుంది, ఏడ కూర్చుంటాడు ఆ పర్సన్ ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఏడ కూర్చోగలుగుతాడు. సో మెడిటేషన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్. దాంతో పాటు శీలం పెద్ద పార్ట్. ఈ మూడింటికి అంతే ఇంపార్టెన్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడిటేషన్ ఉంది అనుకోండి, ఈడ సమాధి అనుకోండి, దీన్ని ఈడ శీలం ఉంది అనుకోండి, ఈడ ప్రజ్ఞ అంటే జ్ఞానం. దీన్ని ఏమంటారు. సో ఈ శీలాన్ని పాటిస్తే మీ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. మీ మైండ్ స్టేబుల్గా ఉంటే మీ జ్ఞానం పెరుగుతుంది. మీ జ్ఞానం పెరిగితే మీరు మళ్ళీ శీలాన్ని పాటించడంలో ఇంకెక్కువ స్ట్రాంగ్ అయింది. ఇక మిమ్మల్ని ఏది డిస్టర్బ్ చేయదు. ఒకటి కాదు కదా, 10 మంది ఫ్రెండ్స్ అయినా అరే ఓకేరా బాబు, మిమ్మల్ని ఏ ఆలోచన డిస్టర్బ్ చేయదు. సో శీలం ఈస్ మోర్ ఇంపార్టెంట్. శీలం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైంది. సో అబద్ధాలు ఆడతాం వల్ల ఓ సబ్జెక్ట్ పోయింది, ఏం చెప్తాం, పాస్ అయినా ఓకే అయిపోయింది, కోర్స్ అయిపోయింది. ఇక మెల్లమెల్లగా సప్లీ రాస్తా ఉంటాం, అది వస్తూ ఉంటుంది. మన ఫ్రెండ్ చెప్తాడు, మనం ఇంకో దానికి అడుగుతాం, మనం కట్టేస్తాం, మళ్ళీ పోయి రాస్తాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ వచ్చి అయిపోయింది. ఇప్పుడు ఇంకా కోర్సు జాయిన్ కావాలని చెప్తాం. అర్థమైంది. ఏం చేస్తాం, అదే కదా చేసేది. సో ఏం చేస్తున్నాం, జనరల్ గా అబద్ధాలే ఆడుతున్నాం. మేజర్ గా అబద్ధాలు, మేజర్ ప్రతి దాంట్లో అబద్ధం. సో అబద్ధం ఆడినప్పుడల్లా మైండ్ డిస్టర్బ్. ఉన్నది ఎక్కడున్నావు, గోవాలో ఉన్నావు. ఏడున్నా అని చెప్తున్నావు, హైదరాబాద్ లో నా ఫ్రెండ్ తోటి కోచింగ్ ఉన్నది, ఆ కోచింగ్కి వచ్చిన. ఉన్నది ఇక్కడ గోవాలో ఉన్నా. ఇంట్లో మన ఊరేమో నెల్లూరు, వాళ్ళకి చెప్పిందేమో హైదరాబాద్, ఉన్నదేమో గోవాలో. ఆడ ఎంజాయ్ చేస్తున్నావు, వీడేమో కోచింగ్ అంటున్నావు. ఇవే కాదు చేసేది మనం అంతా. సో దీంతో ఏమవుతుంది, ఆ పర్సన్ కూర్చుంటాడా 5 నిమిషాలు 5 నిమిషాలు నువ్వెన్ని లక్షల్లో చెప్పు కూర్చుంటాడు, ఏమన్నా చెప్పి కూర్చుంటావు. సో అబద్ధాలు ఆడింది అనుకోండి, మీ మైండ్ ఎవరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు, మీరే డిస్టర్బ్. సో మందు మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తి అయితే డైరెక్ట్ ధ్యానం సమాధిలోకి వెళ్ళిపోతాం, రాక్ టు బాటం. ఈ ధ్యానం కాదు, ఆ ధ్యానం వేరే ఉంటుంది. మళ్ళీ అది దిగిన వాళ్ళే లేస్తాడు మనిషి కదా, కూర్చున్న వాళ్ళే గట్ట 2 గంటలు కూర్చుంటాడు ధ్యానం, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత లేస్తాడు. ఈ ధ్యానం ఇది వేసిన తర్వాత ఫ్లాట్ పడుకున్న ధ్యానం అయితే ఎప్పుడు లేస్తాడు, దిగినాక లేస్తాడు. దిగినాక అర్థమైందా. సో మందు మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఏ మందు అయినా ఏ మత్తు అయినా అంటే ఏదైతే మైండ్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుంది, మందు చేస్తుంది, మత్తు పదార్థాలు చేస్తాయి. దేనితో అయితే నశ వస్తుంది, డబ్బుతోటి కూడా వస్తుంది కదా. ఇప్పుడు కోటి ఉన్నది, దాన్ని 3 కోట్లు వేయాలి, దాన్ని 10 కోట్లు వేయాలి, దాన్ని 100 కోట్లు వేయాలి, దాన్ని 1000 కోట్లు వేయాలి, దాన్ని 1,00,000 కోట్లు వేయాలి. ఈ వరల్డ్ లో రిచ్ మ్యాన్ కావాలా, ఈ ప్రపంచం ఆ గ్రహం పైన ఓ బిల్డింగ్ అనాలి, ఈ గ్రహం పైన. ఆ మత్తు కూడా కూర్చుండనిస్తే 2 నిమిషాలు ప్రశాంతంగా క్యాల్కులేట్ చేస్తూనే ఉంటాడు, మొబైల్ కొడుతూనే ఉంటాడు. ఆ రిజిస్ట్రేషన్ ఏమైంది, ఆ రిజిస్ట్రేషన్ ఏమైంది, ఆ ల్యాండ్ లో మనకి ఇంత ఆట వస్తుంది,
ఆ పట్టాలు తీసుకున్నారా లేదా, ఏమైంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైంది, మొబైల్ నడుస్తూనే ఉంటాయి. ఏదన్నా ప్రశాంతంగా కూర్చుంటాడా 5 నిమిషాలు? మరి ఎట్లా మైండ్ని క్లియర్ చేస్తాడు, ఎట్లా బాడీని క్లియర్ చేస్తాడు? సో శీలం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి అబద్ధాలు అయిపోయింది, 2 మందు పదార్థాలు అయిపోయినాయి. అంటే ఆ మత్తు దేనిదన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిల మత్తు, నేను జస్ట్ 24 hours అదే థింక్ చేస్తాడు, అదే చూస్తూ ఉంటాడు, అదే సెర్చ్ చేస్తూ ఉంటాడు. కూర్చుంటాడా? కూర్చుంటాడు అనుకో, అదే వస్తుంది కళ్ళలో కూడా ఏమొస్తాయి, అదే జరుగుతూ ఉంటుంది. కూర్చోగలుగుతాడా ప్రశాంతంగా మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడా? చెయ్యలేడు. సో అబద్ధాలు ఆడడం, మందు మత్తు పదార్థాలు సేవించడం, ఈ థర్డ్ ఏమొస్తుంది, వ్యభిచారం. ఆల్రెడీ మ్యారీడ్ పిల్లలు ఉన్నాయి, అయినా కూడా జోష్ పోతలేదు. ఏమైనా అవుతుందా? ఇక్కడ ఒకరితోటి ఒకరితోటి కలిసిన చోట అటాచ్ అయిపోతున్నాడు, ఏడేడ కలుస్తున్నాడు, అక్కడక్కడ అటాచ్ అది అవుతుందా? ఆ మత్తు కూర్చుంటగలుగుతాడా? సో అది తెలిస్తే మీ ఫ్యామిలీ డిస్టర్బ్, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్, ఆ పిల్లలు డిస్టర్బ్. అయినా కూడా ఈ మత్తు అవుతుందా? ఆ మనిషి ఏమన్నా చేయగలుగుతాడా? మైండ్ ప్యూరిఫై చేయగలుగుతాడా? కూర్చుండగలుగుతాడా? కొద్దిసేపు కూర్చుంటారు. సో ఫోర్త్ ఏంటిది, దొంగతనం చేసే వ్యక్తి కూడా ఇంతకుముందు చెప్పినా కదా, పోలీసు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళకి తెలిసిందో వాళ్ళకి తెలిసిందో 10 రూపాయలు చేసిన, క్వార్టర్ తీసిన, మిస్సెస్ పాకెట్ల నుండి తీసేసిన, అబ్బాయి పాకెట్ల నుండి తీసేసిన, హోటల్ మందు పెద్ద విషయం ఏం కాదు, తీసేసిన, తెలిసిందేమో, ఇవాళ తెలుసు, రేపు తెలుసు, ఆ ల్యాండ్ ఉండే దాన్ని అమ్మేసిన. ఎందుకు? బ్యాంకులో ఉన్నాయనుకో, పేటిఎంలో టకటక కొట్టేయడమే, ఆడికి పోయినామా, స్కాన్ కొట్టినామా, చల్తే రావడమే. బ్యాలెన్స్ పెట్టుకుంటే కాదు, తీసేసినాము ల్యాండ్, ఎకరం 6 ఎకరం, 2 గుంటాలు తీసేసి ఇటు వేసేసి. అది తెలియదు మిస్సెస్ కు. మిస్సెస్ ఇల్లు, కిచెన్ ఇల్లు, మనమేమో బయట ప్రపంచం. అది పోయింది, రోడ్ వైండింగ్ చేసేటప్పుడు పోయింది, అది అందుకు పోలే. ఏం చెప్తాం, రోడ్ వైండింగ్ చేసేటప్పుడు పోయింది అది 6 ఎకరం. నేనేం చేయాలి? ఆమెకు రోడ్డు తెలియదు, వైండింగ్ తెలియదు, భూమి తెలియదు, ఇవేగా మనం చేసేది. సో ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తాం. ఎప్పటికీ భయం, మనసుకి ఎప్పటికీ భయం. ఆ భయం ఉన్న మనసు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఫిఫ్త్ ఏంటిది, హింస చేయడం, ప్రాణహింస. ఏ ప్రాణైనా, మనిషినే కాదు, ఏ ప్రాణినైనా హింస చేసినాం అనుకో. ఎందుకు ప్రాణహింస అంత భయంకరం? ఏ ప్రాణైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దోమ ఉన్నది, దోమలు ఉన్నాయి, ఏం చేస్తాం? దోమ కనిపిస్తాయి, దాన్ని కొట్టే వరకు మన చేయాలి. దోమ కనిపిస్తాయి, దాన్ని ఎంబడే పడదు. ఎందుకు? అది ఎప్పుడు కుడుతుందో దాని వెనుకబడి దాన్ని ఫస్ట్ లేదా వచ్చి కుడుతుండదు. ఏమైనా ఆలోచన చేస్తామా దానికి ఒక ప్రాణం ఉందని? ఇప్పుడు ఆలోచన, దానికి కూడా ప్రాణం ఉంది కాబట్టి దాన్ని ఆలోచన చేస్తామా? మనుషులదే చేయం, ప్రాణులది ఏం చేస్తాం? సో ప్రాణహింస ఏ ప్రాణన్నా కానీ, అది చిన్నది కానీ పెద్దది కానీ, ప్రాణహింస చేసిన ఎందుకు అది అంత భయంకరం? అది డిఫరెంట్ కాదు, దట్ ఈస్ నాట్ డిఫరెంట్. ఆ జీవం ఉంది కదా, చిన్న జీవం. ఫర్ ఎగ్జాంపుల్ చీమ, జీవం చిన్నదా మనిషిదా?
చీమది జీవం చిన్నదా మనిషిదా? ఎందుకు? చిన్నగా ఉన్నది కాబట్టి దాని జీవం చిన్నది. మనిషిని ఏనుగుది పెద్దదా మనిషిదా? ఏనుగుది. అంటే ఎంత సైజ్ పెద్దగా ఉంటే, మీరు ఎప్పుడైనా విన్నారా చిన్న దోమ దాని ముగ్గులోక ఏదో పోతే చనిపోతుందని? ఎవరికన్నా తెలుసా? చెవులో చిన్న దోమ దాని చెవులకు వెళ్ళిందనుకో, అంటే నాకు తెలియదు, విన్నా. తెలుసా ఎవరికన్నా? చీమనా? ఏదో చీమనో ఏదో లోపలికి వెళ్తే ఏమైతే ఏనుగు ఎంత ఉన్నది చీమ? చీమ చెవులోకి పోతే ఏనుగు. మనం దేంతో కంపారిజన్ చేస్తున్నాము? సైజ్ తోటి. చీమ సైజ్ ఇంత ఉంటది, మనిషి ఇంత ఉంటది, ఏనుగు ఇంత ఉంటది. సో ఈ జీవం చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దది, దీనికంటే ఇది పెద్దది, కానీ ఇంత పెద్దది తోటి పోయినది. అంటే ఇది దోమతోటి సమానమే కాదు. ఇంత పెద్ద ఏనుగుది జీవితం చీమతోటి పోతున్నది అనుకోండి, ఇది దోమతోటి సమానమే కదా? సమానమా కదా? ఇంత పెద్ద ఏనుగు చిన్న చీమతోటి చనిపోతున్నది అనుకో, దోమతోటి సమానమా కాదా? సమానమే. అంటే జీవం అన్నది చీమది ఎందుకు చిన్నగా అనిపిస్తున్నది అంటే సైజును బట్టి, మనది ఎందుకు పెద్దగా అనిపిస్తున్నది అంటే సైజును బట్టి. కంపారిజన్ లో పెద్దగా అనిపిస్తున్నది. మనము పోలుస్తున్నాం కదా, మనం పోలుస్తున్నాం కాబట్టి చీమ కంటే మనిషిది జీవితం ఏమనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చీమ లేదా, ఇటు ఏనుగు లేదు, మనిషి జీవితం పెద్ద. చీమ లేదు, ఏనుగు లేదు, ఏం లేదు, ఇంకో ప్రాణే లేదు అంట సృష్టిలో. అప్పుడు మనిషి జీవితం పెద్దదా చిన్నదా? ఇట్లా ఉండి ఇట్లా పడిపోతుంది, ఇలా పడిపోతుంది. చాలా మంది మీరు చూస్తుంటారా సినిమాలలో, సోషల్ మీడియాలో, అరే ఇట్లా ఫుట్బాల్ ఆడుతున్నాడు ఇట్లా దానిండు ఇట్లానే పడిపోయాడు, ఇట్లా డాన్స్ చేస్తున్నాడు ఇట్లానే పడిపోయాడు, ఇట్లా పేషెంట్ చూస్తున్నాడు డాక్టర్ ఇట్లానే పడిపోయాడు, లేదా పేషెంట్ చూస్తున్నాడు పేషెంట్ ఇట్లానే పడిపోయాడు. ఎటువైందా పెద్దది అంటే కొంచెం పడిపోయింది, కొంచెం డాక్టర్ చేతిలో ఉన్నది, ఏమన్నా ఉన్నదా? ఈ గాన్. సో కంపారిజన్ అది చిన్నది, పోలిస్తేనే అది చిన్నది. పోలిక లేకపోతే ప్రతి ఒక్కరిది అంతే సేమ్. మనది కూడా లైఫ్ చీమది ఎంతైతే జీవితమో మన జీవితం కూడా అంతే. ఏ క్షణమైనా తప్పమంట, ఎవరు ఆపలేదు. ఇప్పటి వరకు ఎవరైనా ఆపిరా? ఎవరైనా ఆపుతారా? సో పోలిస్తేనే అది చిన్నది, పోలిక లేకపోతే. సో జీవము ప్రాణహింస అంటాం కదా. ప్రాణం కేవలం మనిషికే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఉన్నది. సో దానికి కూడా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చంపుతున్నావంటే నువ్వు ఒకటేం అర్థం చేసుకోవచ్చు, నీ సెల్ ఒకటి ఉన్నది కదా దాన్ని చంపుతున్నావు, నీ టిష్యూ ఉన్నది కదా దాన్ని చంపుతున్నావు. అంటే అది నీలో భాగం. అది ప్రాణహింస ఎందుకు హింస? అది మన జీవంలో భాగము. అది మన ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు మన జీవంలో భాగమా కదా? చెట్టు మన జీవంలో దాని భాగమా కదా? ఎట్లా భాగం? అది ఆక్సిజన్ ఇస్తేనే మనం. సో ఈ జీవితంలో అది భాగం కదా.
సో అదే విధంగా ఈ ప్రతి ప్రాణి కూడా దీంట్లో భాగమే. అదే విధంగా ప్రతి ప్రాణి కూడా దీంట్లో భాగమే. చెట్టును కొట్టేసినావు ఉదాహరణ, ఏం చేసినావు? నీ ఆక్సిజన్ తగ్గించుకున్నావా లేదా? ఏం చేసినావు? నీకు నువ్వు హాని చేసుకున్నావా లేదా? అలాగనే నువ్వు ఏ ప్రాణాన్ని ఏమన్నా నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు, అది నీకు అర్థం అవ్వట్లేదు. ఎలాగనైతే చెట్టును చేసి చేసుకుంటున్నావు అలాగనే ప్రాణిని చేసి కూడా చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అదేమంటావు, ఈ చెదలు అంటారు, చెదలు అంటారు. సో దాన్ని హిందీలో ఏమంటారు? ये इसको लकड़ी को काटते देखो, मट्टी बनाते, दीमक 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 का काम है नहीं है इस सृष्टि में। इस चीज को मट्टी में कन्वर्ट करना है, वही कन्वर्ट करता है, वो नेचुरली कन्वर्ट करते रहता, वो रिसाइकलिंग है। अदेమైతేనే రీసైక్లింగ్ में उसका काम हम कर सकते हैं, नहीं कर सकते. So it is a part of this సృష్టి. ఇదేంటిది? ఈ సృష్టిలోని భాగం. సో whenever you will hurt something, నువ్వు ఏ ప్రాణికన్నా హింస చేయి, ఏ ప్రాణికన్నా హాని చేయి, it means that you are harming yourself. You keep it. అది అంతా ఇంపార్టెంట్, అదంతా ఇంపార్టెంట్. యు ఆర్ హార్మింగ్, కానీ నీకు అర్థం కావట్లేదు, అది వేరే విషయం. చెట్టును కట్ చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు, ఎందుకు? ఆక్సిజన్ వస్తుందా లేదా నీకు సంబంధం లేదు, కానీ ఆక్సిజన్ తగ్గుతున్నది, నీ ప్రాణం పోతుంది. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యూ. సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీథింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ అవర్ బాడీ అండ్ మైండ్, అవర్ లైఫ్. సో హింస కూడా చెయ్యదు. ఇప్పుడు ఏమైంది? టైగర్ వచ్చి అటాక్ చేస్తే ఏం చేయాలి? క్వశ్చన్. పాము వచ్చి అటాక్ చేస్తే ఏం చేయాలి? అది కూడా సృష్టిలో భాగమే, అది మన జీవంలో భాగమే కదా. అప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? అప్పుడు దీన్ని ఏమంటారు? మధ్యం మార్గం అంటారు. దీన్ని ఏమంటారు? మిడల్ పాత్. నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యలో ఇరుక్కుంటావో, నీ ప్రాణానికే ముప్పొచ్చిందో, ఏం డిఫెన్స్ లో నువ్వు చేయాలి. అంటే అవసరాన్ని బట్టి, కావాలని కాదు, అవసరం అటు వచ్చింది, ఇక ఆడ వేరే ఆప్షన్ లేదు. దెన్ యూ క్యాన్ కిల్, దెన్ యూ క్యాన్ అటాక్ చేయడానికి వచ్చింది, నీ ప్రాణం పోయేటట్టున్నది, దెన్ యూ క్యాన్ కిల్. నువ్వు ఏదో షికారిగా బంధువు తీసుకొని అటాక్ చేయడానికి వెళ్ళలే, కానీ నువ్వు రోడ్ పట్టి పోతా ఉన్నావు, సడన్ గా వచ్చి అటాక్ చేస్తా ఉన్నది, నీ చేతిలో కత్తో ఏదో సంథింగ్ ఉన్నది, యూ క్యాన్ డూ ఇట్. అంటే దీన్ని ఏమంటారు? అవసరానికి చేయడం, కావాలని చేయడం. కావాలని అవసరానికి. ఇప్పుడు దోమ వచ్చింది, తిరుగుతా ఉన్నది, అప్పుడు మీరేం చేస్తారు? ఇది పుడతనేమో, మలేరియా అయితేనేమో, ఇంకా కాలే, కాదు కూడా, ఇంకా కాలే, కాదు కూడా. మీ ఇమ్యూనిటీ మంచిగా ఉన్నది అనుకో, దోమ మిమ్మల్ని ఏం చేయలేదు. మీ ఇమ్యూనిటీ అది వచ్చి బ్యాక్టీరియా వదిలేసి వెళ్ళిపోయింది, అప్పుడే మీ లోపల నుండి ఏం చేస్తాయి? చంపేస్తుంది. ఎందుకు? అది ఫారెన్ బాడీ, అది బయటది బ్యాక్టీరియా, అది బాడీది కాదు. సో బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఏమైతుంది? రియాక్ట్ అవుతుంది. దోమ కరవడం మూలంగా డెంగ్యూ ఏదైనా వస్తున్నది అంటే అది దోమ ప్రాబ్లం కాదు, అది మన ప్రాబ్లం. అర్థమైంది? అది మన ప్రాబ్లం. మన దగ్గర ఇమ్యూనిటీ లేదు, రోగ ప్రతికార శక్తే లేదు, మొత్తం కోల్పోయినాం. అందుకే ఫస్ట్ దోమలు లేవా? ఉంటే మరి అప్పుడు ఇవన్నీ లేకుంటే కదా. సో ఇమ్యూనిటీ పని చేసేది. ఇప్పుడు మీ ఇమ్యూనిటీ మొత్తం తగ్గించుకున్నారు, 100% టాబ్లెట్ మీద డిపెండ్ అయ్యారు. బాడీ ఏమంటున్నాను కదా, తీసుకో, ఏమన్నా నేను టాబ్లెట్ తీసుకో, నేనైతే ఏం చేయాలి? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈవెన్ బాడీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ ప్రపంచంలో ద హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ యాంటీబయాటిక్ ఈస్ అవర్ ఓన్ బాడీ. ఇట్ కెన్ క్యూర్ ఎనీథింగ్, ఎనీ వైరస్.
ఎనీ వైరస్ వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ హ్యూమన్ బాడీ. బట్ ఏమైందంటే మనం డిపెండ్ అయ్యి ఇక సరిదోస్తే ఇప్పుడు తగ్గాలి అంతే, ఒక్కటే నిమిషంలో తగ్గాల. 10 టాబ్లెట్ టకా వేసుకోవడం ఓపిక లేదు. బాడీ రెస్పాన్స్ ఏం చేస్తుంది అప్పుడు? నువ్వు బయట టాబ్లెట్ ఉపయోగించినప్పుడు ఇక బయట టాబ్లెట్ నే ఉపయోగించు, నేనెందుకు? అర్థమైందా? సో దిస్ ఈస్ ద థింగ్. సో అందుకనే ప్రాణహింస చేసింది అనుకో, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ మైండ్, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్. సో ఈ 5 విషయాలను పాటిస్తే అప్పుడు ఏమైతుంది? మీ మనసు సమతుల్యంలో ఉంటది. మీ మనసు సమతుల్యంలో స్టెబుల్ ఉన్నప్పుడే మీరు ధ్యానం చేయగలుగుతారు. మీరు ధ్యానం చేయగలిగినప్పుడే మీ జ్ఞానం పెరుగుతుంది. మీ జ్ఞానం పెరుగుతూనే మీరు శీలాన్ని మంచిగా పాటించగలుగుతారు. మీరు శీలాన్ని మంచిగా పాటించగలిగితేనే చాలా డీప్ గా ధ్యానం చేయగలుగుతారు. మీరు ధ్యానం చేస్తేనే మీ ప్రజ్ఞ. సో ఇది శీల్ సమాధి ప్రజ్ఞ అంటారు దీన్ని. సమాధి అంటే ధ్యానం, శీల్ అంటే శీలం, ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఓన్లీ మెడిటేషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద. మీరు ఎందుకు చేయలేరంటే మైండ్ మొత్తం డిస్టర్బ్ అయి ఉన్నది కాబట్టి మీరు చేయలేరు. సో మీరు శీలాన్ని పాటిస్తేనే మీ ధ్యానం పెరుగుతుంది. మీ ధ్యానం పెరుగుతూనే మీ మనసు నిర్మలమవుతుంది. మీ మనసు నిర్మలమైతే మీ జ్ఞానం. ఓకే, దీన్ని ఏమంటారు? శీల్ సమాధి ప్రజ్ఞ. శీల్ సమాధి శీలాన్ని పాటించాలి, దాంతో ధ్యానం పెరుగుతుంది, అంటే సమాధి పెరుగుతుంది, దాంతో మన ప్రజ్ఞ. ఓకే.